నమస్కారం అండి. ఆర్టీసీ డిపో మేనేజర్లకు, పై ఆఫీసర్ సార్ గారికి మరి నా హృదయపూర్వక నమస్కారం సార్. ఈరోజు నిన్న జరిగిన సిచ్యువేషను ఏంటంటే సార్, నేను పొద్దున్న 7 o'clock డ్యూటీకి బయలుదేరేటప్పుడు 80A బస్ ఎక్కినప్పుడు బస్సులో 80A బస్సులో కండక్టర్ మేడం టికెట్లు ఇస్తుంది సార్. టికెట్లు ఇస్తుందని చెప్పి వెనకాల ఉన్నది మేడం టికెట్లు ఇస్తుందని చెప్పి ఫస్ట్ సీట్ నుండి 3వ సీట్లో నేను కూర్చున్నా. సీట్లో మేడం టికెట్ ఇస్తుంది. ఇష్టప్పుడు నా పక్కన ఇంకొక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయిది నాది ఒకటే స్టాప్. ఆమె సికింద్రాబాద్ అన్నది, నేను ప్యాట్నీ అన్నా. సికింద్రాబాద్ అన్నప్పుడు ఆమెకి వినిపించింది, మరి ప్యాట్నీ అన్నప్పుడు వినిపించదా సార్? నేను అప్పటికి అంటున్నా ప్యాట్నీ అమ్మ అంటే నన్ను ఇడిసబెట్టి ఆమెకి ఇచ్చింది. ఓమ్మ, నేను కార్డు పట్టుకొని కూర్చున్నా, ఎట్లా మరి ఆధార్ కార్డు పట్టుకొని కూర్చున్నా. మరి టికెట్ ఇవ్వమ్మా. ఏంటమ్మా అంటే, ఏంటి నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, నోర్ముయ్ అని కసురుకొని, అక్కడ ఆ మనిషి ఉన్నాడు, ఆ మనిషికి నేను టికెట్ ఇయ్యని దిగిపోతాడు అంటే ఆ మాట మెల్లగా చెప్పొచ్చు, కానీ అట్లా కసురుకోవడం పద్ధతి కాదు. మీ కండక్టర్, లేడీ కండక్టర్లు, జెంట్స్ కండక్టర్లు ఆ బస్సులో నేను ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? అట్లా మాట్లాడడం మంచిదా? నేను టికెట్ అడిగినా, ఎందుకను ఆలోపు చెకింగ్ మాస్టర్ వస్తే ఏం చేయాలి నేను అని అంటే, ఎందుకు వస్తాడు నాకు తెలియదా? నేను 2008 నుండి చూస్తున్నా అని అసభ్యకరంగా మాట్లాడము, కులం పేరున తిట్టడము. ఎక్కడి నుండో వస్తారే మీరు, మాదిగ మండలం అది దాన్ని తిట్టడం జరిగింది. ఇగో ఓమా అట్లా మాట్లాడొద్దని నేను కూడా ఆమె అరిచినప్పుడు నేను కూడా అరవవలసి వస్తుంది. నేను కూడా అరిచిన అంటే చెంప వలగొడతా అంటే, చెంప వలగొట్టడానికి ఎవరు సార్ ఆమె అంటే, టికెట్ మేము కార్డు పట్టుకొని టికెట్ అడగడం తప్ప అంటారా? ఆధార్ కార్డు పట్టుకొని టికెట్ కోసం కూర్చొని అడగడం తప్ప సార్? తీసుకోకపోతేనేమో టికెట్ తీసుకోలేదు అని మా దగ్గరికి వచ్చి చెకింగ్ మాస్టర్ వచ్చి అప్పుడు 500 ఫైన్ వేస్తాడు. అప్పుడు ఆమె కడతారా లేదా డ్రైవర్ కడతారా? కండక్టర్ కడతారా, డ్రైవర్ కడతారా? చెప్పండి సార్. మరి నేను టికెట్ అడుకోవడం కూడా తప్పేనా సార్? టికెట్ అడిగి మీతో కొట్టించుకోవాలా సార్? చెప్పండి. డిపో మేనేజర్లు మరి పెద్ద సార్ గారు, మరి మీ కండక్టర్లు ఇట్లా అసభ్యకరంగా మాట్లాడము, ఏమన్నా మాట్లాడితే చెంప పగలగొడతాని పైకి ఇవ్వడము. గతంలో ఒక లేడీ కండక్టర్ని కొట్టింది అని అంటే, ఎందుకు కొట్టింది? ఇట్లా అసభ్యంగా మాట్లాడినందుకే కొట్టిండొచ్చు సార్. నేనైతే మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు మేము ఏం మాట్లాడకముందు మేము కార్డు పట్టుకొని కూర్చొని మాకు టికెట్ ఇవ్వమని అడిగినాము. ఎందుకను? నా పక్కన కూర్చుంది ఒకటే స్టాప్, నాదొకటే స్టాప్. నేను అడగడం, ఆమెకి ఇచ్చింది నాకు ఇవ్వలేదంటే నాకు కోపం వచ్చి, ఏమమ్మా నేను అడుగుతుంటే ఇస్తలేవు అన్నందుకు చెంప వలగొడతా అంటే, చెంప వలగొడితే అంత పిచ్చోళ్ళా సార్ జనాలు? ఊరుకుంటారా? అప్పుడు ఆమె కొట్టినంటే అప్పుడు నేను కూడా చూపిస్తుంటే, కానీ మీరేమన్నారు? కండక్టర్ల మీద చేయొద్దు అన్నారు. చేస్తే 500 జరిమానా, 3 ఏళ్ళ జైలు శిక్ష అన్నారు. మరి మీ వాళ్ళు కొడితే అప్పుడు మరి ఎంత జరిమానా, ఎంత జైలు శిక్ష సార్? చెప్పండి. మరి కులం పేరున తిట్టినందుకు ఎంత జరిమానా వేస్తారు, ఎంత జైలు శిక్ష ఇస్తారు? మీ కండక్టరు, మీ డ్రైవర్లు ఈ విధంగా మాట్లాడము. మరి నిన్న 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 సంగతి కూడా చెప్తున్నా. నిన్న నేను పబ్లిక్ గార్డెన్ దగ్గర బస్సు ఎక్కడానికి నిల్చున్నా. మంచిరేవుల నుండి ఉప్పల్ పోతుంది, పోయేది అబ్దుల్గంజ్ మీదకేనే. నా వెనకాల 5-6 మంది, ఒక 10 మంది ఉన్నారు సార్ బస్సు ఎక్కడానికి. మేము ఇట్లా బస్సు ఇట్లా వచ్చి నిల్చుంది, ఇట్లా ఎక్కడానికి పోతుంటే దంచుకొని వెళ్ళిపోయాడు, ముందుకు తోసుకొని వెళ్ళిపోయాడు. నేను అప్పటికి అంటున్నా, అయ్యో ఏది సార్ ఆపతలేరు? మరి ఆపాలే కదా, బస్సు ఉన్నది ఎందుకు? స్టాపే అది, మేము ఎక్కడ ఆపలే, బస్ స్టాపే. పబ్లిక్ గార్డెన్కి ఎదురుగా బస్ స్టాపే. బస్ స్టాప్లలో బస్సులు ఆపకపోవడం కూడా జరుగుతుంది. మరి బస్సు ఆపడానికే కదా సార్, ఏడబడతాడ ఆపొద్దని చెప్పిండ్రు. ఓకే, బస్ స్టాప్లలో ఆపమన్నారు. బస్ స్టాప్లలో కూడా బస్సులు ఆపుతలేరు. మరి ఏంటి ఈ ఫ్రీ టికెట్ పెట్టి మమ్మల్ని ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తారు? మేము అడిగినామా సార్? చెప్పండి. ఫ్రీ టికెట్ మేము అడిగినామా? మీరు ఎక్కువ ఎక్కొద్దు అన్న జనాలు ఎక్కువ ఎక్కించుకుంటారు. ఎందుకను ఎక్కువ ఎక్కించుకుంటుండ్రు, ఇది చేస్తుండ్రు. ఎవరి మీద వాడు ఎక్కలేరు. మీరు ఇంతమంది ఎక్కించుకోవాలంటే అంతమంది ఎక్కించుకోవచ్చు, కానీ అంతకు మించి రెట్టింపు ఎక్కించుకుంటుండ్రు. కాలేజ్ పిల్లలు కింద పడుతున్నారు, దెబ్బలు తెలియచుడు, గతం పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. మరి మీ కండక్టర్లు ఇట్లా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.
ఇవాళ లేడీ కండక్టర్ మాట్లాడింది చెంపవల కొడతా అంటే ఎవరు చెంపవల కొట్టించుకుంటారు సార్ చెప్పండి. ఎందువల్ల మేము టికెట్ అడిగినందుకు కొట్టించుకోవాలా లేకపోతే దేనికి? మా మీద అరవడానికి ఏమన్నా మీకుంటే అప్పుడు నేను ఎక్కిన బస్సులో ఎవరు కూడా పబ్లిక్ లేరు, అంత పొద్దున పబ్లిక్ ఎక్కరు. మరి లేడీ కండక్టర్ అట్లా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ కండక్టర్ కొడితే ఓకేనా? మరి మా జనాలు కొట్టొద్దు, జైలు శిక్షలు 500 జరిమానాలు అన్నారు కదా సార్. మరి మీ కండక్టర్ కొడితే అప్పుడు ఎంత జైలు శిక్ష ఇస్తారు, ఎంత జరిమానా ఇస్తారు? టికెట్ అడిగినందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు. దానికి నేను సోషల్ మీడియాలో పెడుతున్నా, మీరు చెప్పాలి సార్. ఎందుకనో నేను ఎక్కిన బస్సులో లేరు, మీ లేడీ కండక్టర్ మాట్లాడింది, కులం పేరుతో కూడా మాట్లాడింది, దూషించింది. ఆమె నా మీదికి రావడం కూడా జరిగింది. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా, నా వెంబడి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రూఫ్ చూపిస్తా. మరి అట్లా మాట్లాడితే మంచిదా సార్ చెప్పండి. మా లేడీస్ కోపంగా మాట్లాడితే కొట్టొద్దు అని సంబోధించిండ్రు, బాగుంది మేనేజర్లు. మరి మీ కండక్టర్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎవరి మీద కోపం? డ్యూటీలు చేయనీకున్నారా లే మా మీద ఫైర్ కానీకున్నారా వాళ్ళు? నేను ఎక్కిన బస్సులో జనాలు లేరు సార్. అప్పుడే అబ్దుల్ గంజ్ నుండి బస్సు వస్తుంది, చార్మినార్కి అబ్దుల్ గంజ్కి బస్సు వచ్చి నిలబడ్డది. మరి అప్పుడు వెనక నుండి వస్తున్నప్పుడు పబ్లిక్ లేనప్పుడు టికెట్ పక్కదానికి ఇచ్చినప్పుడు మరి నాకు కూడా ఇవ్వచ్చు కదా. పక్క పిల్లకు టికెట్ ఇచ్చినావు సికింద్రాబాద్కి, నేను దిగేది ప్యాట్ని, మరి కలిపి ఇవ్వచ్చు కదా. లేదు, తనకిచ్చి ముందు పోయి అక్కడ ఇస్తున్నావు. మరి నాకు ఇవ్వకపోతే నేను ఏమమ్మా, నేను ఇక్కడ కూర్చున్నా, మరి నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను అడగొద్దా? లేదైనా పోతుండే నీకు తర్వాత ఇస్తా అని అంటే ఆ మాట మెల్లగా చెప్తే అది వేరు మాట. కుక్కను గసిరిస్తే ఏ వాళ్ళ కింద మేము బానిసలమా? అంటే మేము కూర్చోడం కూడా దానికి ఇష్టం లేదన్నట్టు. సీట్లో కూర్చొని ఇట్లా కూర్చుంటే ఆమె కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చుంది, అట్లా అది మా ఇష్టం అండి. మీ కండక్టర్లు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. ఏంటండి మీరు మాట్లాడడం అట్లా బాగుందా? మీ కండక్టర్లు దీని మీద చాలా ఇదిగా చేస్తాం సార్. ప్లీజ్, నేను ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నా, దయచేసి ఇట్లా లేడీస్ని అసభ్యకరంగా మీ లేడీస్కి మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనికైతే మేము ఒప్పుకోం సార్. మేము టికెట్ కోసం ఆధార్ కార్డు మాకు చెకింగ్ మాస్టర్ వస్తాడు అని చెప్పేసి మేము పట్టుకొని కూర్చున్నా కానీ మమ్మల్ని కొట్టడానికి రావడము, మీదికి రావడము ఈరోజు జరిగింది. అదే మేము కొట్టినంటే అప్పుడు మీరు అంటుండే ఏమని, మీరే తప్పు అన్నారు. మరి ఈరోజు మీ వల్ల తప్పు ఉంది, దానికి మీరు ఏమి చేస్తారో చెయ్యండి, నేను చేసేది నేను చేస్తాను.